ఓకే అండి. ఏమండి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన కార్యకర్తలు అందరూ కూడా ఎన్డీఏ కార్యకర్తలు ఎందుకు ఇవాళ ఇక్కడ ఇలాగ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయవలసి వచ్చింది అనేది మనం అందరూ కూడా తెలుసు. కానీ ఇతరులకు తెలియజేయాలి. ఇప్పుడు ఎవరైనా సరే వియ్యానికైనా కయ్యానికైనా సరే సమజోడిని ఎంచుకోవాలి. బలరామకృష్ణ గారిని ఆఫ్టర్ ఆల్ ఎంపీటీసీ అన్నారు. అన్న పాపన్గా ఏదో రంగంలో దిగి ఆయనే చిత్తుగా ఓడించేశాడు మన నాయకుడిని. ఓడించేసింది సాలక అంబేద్కర్తో పోల్చుకున్నాడు. అంబేద్కర్ ఆశయాలు ఏమి నెరవేర్చాడు? ఇతను దళితులకి ఎవరికన్నా 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇచ్చాడా? లోన్లు ఇచ్చాడా? 5-6 ఊర్లో దళితులు కొట్టించాడు. కోనారు, రాజనగరం, మిర్చిపాడు, అలాగే అన్ని గ్రామాల్లో. ఇతనేమో కొట్టించడం, వాళ్ళ అమ్మగారు వాళ్ళే బిల్లు దెబ్బలాడటం, బెయిల్ తేవడం అనే ఏంటి ఆయన దళితులకు చేసింది? అంబేద్కర్తో పోల్చుకోవడానికి అతను సరిపోతాడా? అతను ఏమైనా రాజ్యాంగం గురించి తెలుసా? రాజ్యాంగం రాశాడా? రాజ్యాంగాన్ని వాళ్ళ ఫ్యామిలీ అమలు చేస్తుందా? వాళ్ళ రాజ్యాంగం అంతా రాజశేఖర్ రెడ్డి, అలాగే జార్జి రెడ్డి, జగన్ రెడ్డి రాజ్యాంగాలు అవి తెలిసి వాళ్ళతో పోల్చుకోవాలి. మహానుభావుడు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా నిన్న ప్యాసింజర్ ఫ్లైట్లో వెళ్ళాడు. ఎవరి బాబు సొమ్ము లేదు అక్కడ కోట్లు పెట్టి వెళ్ళడానికి. కాబట్టి అంబేద్కర్ గారు అన్ని రకాల ప్రజలకు ఆస్తి హక్కు, విద్యా హక్కు, భూమి హక్కు అన్నీ కూడా కల్పించాడు. ఎన్నోసార్లు రౌండ్ టేబుల్ సమావేశాలకి ఇతర దేశాలు వెళ్ళాడు. స్వాతంత్రం తెచ్చాడు. అన్ని వర్గాల వాళ్ళకి కూడా రాజ్యాంగం రాసి ఈవేళ మనం ఇలాగ అనుభవిస్తున్నామంటే ఒక దళితులకే రాజ్యాంగం అనుకుంటారు. చాలా తప్పది. ఆస్తి హక్కు అందరికీ సంబంధించి, విద్యా హక్కు అందరికీ సంబంధించింది, కోర్టుకెళ్ళి హక్కు అందరికీ సంబంధించింది, ప్రాథమిక హక్కులు అందరికీ సంబంధించినవి. ఇలాంటి హక్కులన్నీ కూడా అందరికీ పంచిపెట్టాడు. దాన్ని ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వంలో నుండి అమలు జరగకుండా చేస్తున్నారు. ఎస్ఐన్ భూములు ఇచ్చిన భూముల్ని వీళ్ళు లాగేసుకుని అక్కడికి 5,000, 10,000, 10 లక్షలు ఇచ్చి 40 లక్షలు కొట్టేశారు. అక్కడ సరైన ఇల్లు లేదు, సరైన దారి లేదు, సరైన కరెంట్ లేదు. అందులో కూడా పేదవాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అన్ని రికమెండేషన్ల కేసుల మీద ఇచ్చారు. కాబట్టి మనం కయ్యానికైనా వియ్యానికైనా సమజోడి తీసుకోవాలి. ఎలాగంటే బలరామకృష్ణ గారిని అనేక రకమైన మాటలు మాట్లాడారు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఒక ఎడమొక్కలతో తన్నేసి సమాధానం చెప్పాడు. ఇంట్లోంచి బయటకు రానివ్వం, గేటు దాటనివ్వం, తిరగనివ్వం, మనిషిని కదలనివ్వం. ఆ ఊర్లోనే అతనికి ఓట్లు లేవు. కాబట్టి అదేం చెయ్యదు. ఇప్పుడు కూడా మాట్లాడు. జక్కంపూడితో పెట్టుకుంటున్నావు. జక్కంపూడి అంటే ఒక ఇంజనీర్ని కొట్టారు, ఒక ఎస్సీ ఓడిని కొట్టారు, ఒక ఎస్టీ ఓడిని కొట్టారు ఎంప్లాయీస్ని. దట్ ఈస్ కాల్డ్ జక్కంపూడి. గుండెగీకినోడిని కేసు కట్టనివ్వకుండా ఈవేళ ఇంట్లో పెట్టుకుని కొంత డబ్బులు ఇచ్చాయని తిప్పుకుంటున్నారు. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత ఆయన మనకలాగా మీకులాగా స్వార్థానికి పోటీ చేస్తే అతను ఎప్పుడూ ఓడిపోవడం. ప్రజల కోసం, పేదల కోసం ఆయన పాటుపడ్డాడు. న్యాయశాఖ మంత్రి చేశాడు, ఆయన ఎంపీ చేశాడు. నీకులా వన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు. కాబట్టి మీ తరపునే 40,000 మంది 40% ఓటర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మీ ఎలక్షన్లో అప్పుల్లో ఉన్నారు. బెట్లు కాసి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆదాయ మార్గాలు రప్పించండి. మా ప్రభుత్వాన్ని పట్టుకుని ఆ గ్రాంట్లు రప్పించండి. ఆ రోడ్డు నేను వేసేసాను అంటే ఇంకా సగం పూర్తవలేదు. 4 సంవత్సరాలు ఎత్తే 18 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోయాం. కాబట్టి ఇప్పుడన్నా అధికార పార్టీని, ఎమ్మెల్యేలని విమర్శించకుండా మీరు మళ్ళీ వీళ్ళందరిని పట్టుకుని ఆ మిగిలిపోయిన పనులు ఎమ్మెల్యే గారి సహాయంతో పని పూర్తి చేసి ఆ అవసరమైతే వాళ్ళతో కలిసి ఉండాలని నేను ఎంతటితో ముగిస్తున్నానండి.